అల్లు అర్జున్ గారి సినిమాలో అనౌన్స్మెంట్ ఇచ్చి ఆగిపోయిన సినిమాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంటది? ఎప్పుడో 2019 ఏప్రిల్లోనే వేణు శ్రీరామ్ గారి డైరెక్షన్ లో ఐకాన్ కనబడట్లేదు అని దిల్ రాజు గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి అది ఏమైంది? పుష్ప రిలీజ్ తర్వాత ఆ కనబడట్లేదు సినిమా తీస్తే కనబడకుండా అయిపోతానని దాన్ని స్కిప్ చేసి ఉంటారంటారు. ఏమంటారు? ఏముంది అలాగే కొరటాల శివ గారితో కూడా జులై 2020లోనే అనౌన్స్మెంట్ చేశారు సినిమా వీళ్ళిద్దరి మధ్య. ఆ బ్యాక్డ్రాప్ చూస్తుంటేనే దేవరా సినిమానేమో అనే డౌట్ అయితే అందరికీ ఉంది. మరి అది ఇదేనా లేకపోతే ఇది వేరే కథతో వచ్చిందో? ఒకవేళ దేవరా అయి ఉంటే ఆ సినిమా ఈయన చేస్తుంటే పరిస్థితి ఏంటి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అలాగే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో కూడా మార్చి 2023లోనే టీ సిరీస్ తో కొలాబరేట్ అయ్యి సినిమా కూడా అనౌన్స్ చేశారు. మరి అది కూడా ఏమైందో తెలియదు. పూర్తిగా నేలమట్టం అయిపోయినట్టేనంటారా? ఏమైందిరా? ఇక త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వీళ్ళిద్దరూ కలిసి 4వ సినిమా చేస్తున్నట్టుగా కూడా ఒక వీడియో బయట కూడా రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు వస్తున్న పరిధిలో ఆ సినిమా కూడా వస్తుందంటారా లేకపోతే పూర్తిగా ఆగిపోద్దంటారా? సరే ఎన్నెన్నో అనుకుంటాం. అసలు ఈ సినిమాలో మళ్ళీ ఏదైనా సినిమా వస్తుందా లేదా? మరి ఈ సినిమాలన్నిటి మీద మీ అభిప్రాయం ఏమంటారు?